ఓ పని చేయమనండి, 16 నెలల్లో ఆయన 16 రోజులు కంటిన్యూగా ఎక్కడున్నాడో చెప్పమనండి. ఆంధ్రప్రదేశ్లో ఉంటే నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు 16 నెలలు అయింది, 16 రోజులు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడమనండి, డెఫినెట్గా నేను సమాధానం చెప్తాను. అంతే తప్పించి చుట్టపుచ్చుపుకు వచ్చేవాడిలాగా ఎప్పుడో వస్తాను ఫ్లైట్ వేసుకొని వచ్చి ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతానంటే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోని వరదలు వచ్చినాయని చెప్పారు కదా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అన్నారు కదా. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకి ఒక ప్రతిపక్ష హోదా అతనికి అసెంబ్లీలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా కదా సో ఎంతమంది దగ్గరికి వెళ్ళి పరామర్శ చేశారు? ఎంతమంది దగ్గరికి వెళ్ళి అంటే పరామర్శలు చేయడం అంటే మామిడి రైతుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పి మామిడికాయలన్నింటినీ ఏదో సినిమా సెట్టింగ్ వేసినట్టు రోడ్డు మీద తీసుకొచ్చి చేయడం కాదు కదండి. చిత్తశుద్ధితో పనిచేయమనండి, చిత్తశుద్ధితో అడగమనండి, డెఫినెట్గా మేము సమాధానం చెప్తాం. అంతే తప్పించి బురద చల్లే కార్యక్రమాలు చేస్తాము, ఏదో ఒక్కొక్క రోజు కూర్చొని 2 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్లు ఇచ్చేసి వెళ్ళిపోతామంటే